నమస్కారం, అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. క్వాంటమ్ కంప్యూటింగ్ ను మనం అందిపుచ్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్టీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మూడు సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని ఓ హోటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు. దీనికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్తులో భారత్ అతిపెద్ద ఐటీ హబ్ మారుతుందని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో ఇంజనీరింగ్ కళాశాలలు అనేకం వచ్చేలా చూశా. రాజధాని ప్రాంతానికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయి. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నాం. అమరావతికి రావాలని స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వివరించారు. Funds, resources is not the constraint. When there is a will, everything will fall in line. We can create wealth. We can generate revenues. Again, we can spend money. That is how economy will run. So all friends are here. It is a win-win situation. All ecosystem players I am requesting, you join us for this great momentum. I don't have any doubt we will achieve it. But as our friends have mentioned, India should become a player, not a participant. Any ecosystem we have to create. All international companies, I am telling you, if you miss now, you will miss forever. Nobody can venture missing India. It is a happening place, and also no longer if you think we will develop a product, we will market in India. No, you develop a product in India and you use Indian market also, and also Indian resources. So with everything, we are having clear vision. We will transform our vision with the support of Government of India. Friends, I am requesting, sky is the limit for innovations. You are thinking somebody is innovating. Essence of time, you have to keep it in mind. Move in the competitive world, then everything is possible. I am very happy by seeing all of you, so much of response. Even our people have stopped at one stage further registrations because room is very full. That is the enthusiasm it has created now. As our people have rightly mentioned, we have created one ecosystem, Ratan Tata Innovation Hub at Amaravati, and also 5 zones, 5 spoke models. We wanted to bring industry to lead, academic institutions as knowledge partner, and also I wanted to promote in a big way every one family, one entrepreneur. గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్లను పక్కదారి పట్టించిందని మంత్రి నారాయణ విమర్శించారు. నెల్లూరు నగరం 45వ డివిజన్ పొగతోటలో కాలువ పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో పారిశుద్ధ్య పనులను చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రైన్ల పనులన్నీ త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చెప్పారు. నెల్లూరులోని 6.7 కిలోమీటర్ల పరిధిలోని కాలువలన్నిటిలో పూడికతీత పనులు ప్రారంభించినట్లు తెలిపారు. 15 రోజుల్లో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఏదైతే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, తర్వాత రెయినీ వాటర్, డ్రింకింగ్ వాటర్, రోడ్డు, లైట్స్, వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటితో కలిపి డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు, నదుల నుంచి సర్ఫేస్ వాటరు, ట్రీట్ చేసే వాటర్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద టెండర్లు కూడా పిలుచున్నాం. ఒక 15 రోజుల్లో టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది. అయితే నెల్లూరు లాంటి ప్లేస్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా రెయిన్స్ అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో వస్తుంది.
అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను గచ్చు కాలువ ఇవాళ ఈ గచ్చు కాలువ దగ్గర పూడికి తీసే యొక్క వర్క్ని స్టార్ట్ చేశారు. ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు 6.7 కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి. 2.2 కోట్లతో తీసేటట్టుగా విధంగా ఈరోజు యాక్చువల్గా ప్రారంభించారు. ఇవన్నీ కూడా రాబోయే 20 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. అమరావతికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై నిర్వహించిన నేషనల్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తామన్నారు. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నామని చెప్పారు. అమరావతికి రావాలని స్టార్టప్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు విజనరీ లీడర్షిప్ గురించి అందరికీ తెలుసని, ఆయన ఎప్పుడూ సాంకేతికతకు పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. వర్క్ షాప్ కి వచ్చిన ఐటీ, ఏఎంఎన్సీ కంపెనీల ప్రతినిధులకు లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. Dreaming big, we are building smart and fast. We are developing a dedicated quantum research zone within Amravati Knowledge City, single window clearances for quantum startups, labs and foreign R&D centers, plug and play research infrastructure with L&T, IBM and DRDO as anchor partners. And when vision meets velocity, innovation thrives. Honestly, all of us here are in this workshop to learn about quantum technologies. When the industry leaders were presenting, it felt like I was back in college, my good old days in Carnegie Mellon. I think there's a lot to learn. In the last 2 decades, the entire sector has gone through a lot of transformation, but we as Andhra Pradesh would like to lead this from the front. To the scientific community, we stand by you. To innovators and startups, we offer a launchpad here in Andhra Pradesh. To global leaders and investors, please come partner with us to create our journey and power the quantum breakthroughs. Let Amravati become to Quantum Valley what Silicon Valley became to software, a global symbol of innovation, excellence and aspiration. To be very honest, when the Honorable Chief Minister spoke about this initiative, 99% of the people in the room didn't understand what he was talking. We were all perplexed, puzzled. I'm a Carnegie Mellon undergrad. I worked at the World Bank for 2 years. I'm a Stanford MBA. Even I was quite perplexed and puzzled. So all of us went to ChatGPT and started our research, like all of us do here. You know, it's very rare we come across visionary leadership. India is lucky to see the next version of Mr. Naidu, and we're really witnessing history here. When history is created, we really don't understand its impact and the transformation it will have on all of us. And I think we are very fortunate to have a leader like Mr. Naidu to lead from the front. And as the entire leadership in the cabinet, the bureaucracy, we are here to support his vision and make this a reality and to bring Amravati on the map of quantum computing. So let us together script India's next technological chapter, quantum by design and quantum by resolve. I'd like to thank every one of you for giving me this. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక కొలెక్క వచ్చింది. అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు. మాధవ్ బీజేపీ సీనియర్ నేత దివంగత చలపతిరావు కుమారుడు. ఆయన తండ్రి 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. అధ్యక్ష పదవికి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్నారు. కర్ణాటక ఎంపీ మోహన్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. వైసీపీ హయాంలో ఆయుర్వేద ఫార్మసీలో భారీ అవినీతి జరిగిందని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 4 కోట్ల టీటీడీ నిధులతో మందులు తయారు చేసే యత్నాలను కొనుగోలు చేశారని, వాటిలో కొన్ని ట్రయల్ రన్ లోనే కాలిపోయాయని, మరికొన్ని పని చేయట్లేదని చెప్పారు. తుక్కుకు అమ్మితే 40,000 కూడా రావన్నారు. సెకండ్ హ్యాండ్ యంత్రాలను కూడా కొనుగోలు చేశారని తెలిపారు. నీతి వ్యాఖ్యలు చెప్పే కరుణాకర్ రెడ్డికి ఈ అవినీతి కనబడలేదా? మందుల యంత్రాలను హైదరాబాద్ లో అప్పట్లో టీటీడీ ఒక ఉన్నతాధికారికి చెందిన బోగస్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. గత పాలక మండలి చైర్మన్ భూమనాతో పనికిరాని యంత్రాలను కొనిపించిన బోగస్ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. నిందితులపై వెంటనే కేసు నమోదు చేయాలి. భూమనాకు సవాల్ విసురుతున్న ఆయుర్వేద ఫార్మసీలో అవినీతిని బయట పెట్టేందుకు ఎక్కడికైనా వస్తా అని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు.
వెంకటేశ్వర స్వామికే పంగనామాలు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. టీటీడీ బోర్డు రెజల్యూషన్ డేటెడ్ 17/2/2022 మిత్రులారా. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు ఆ రోజు టీటీడీకి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థాన సంస్థ ఫార్మసీలో మందులు తయారు చేసి దాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్కి పంపించి తద్వారా మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆదాయం వస్తుంది ప్రతిపాదిస్తే దాదాపు ఈ 4 కోట్ల రూపాయల మిషనరీ ఈరోజు తుక్కుకేస్తే 40,000 రూపాయలు కూడా రాదు మిత్రులారా. ఒక మిషన్ ఏమో కాలిపోతుంది, ఒక మిషన్లో పౌడర్ వేస్తే మొత్తం ఆ పక్క ఈ పక్క లీకే బయట వచ్చేస్తుంది పౌడరు, ఇంకో మిషన్ విచిత్రంగా బోర్డు దగ్గర పడిపోతున్నాయి మిత్రులారా. ఈ దుర్మార్గులు స్వామివారి డబ్బుని ఇలా దుర్వినియోగం చేయడం మంచిది కాదు. వెంటనే దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్న వైసీపీ ప్రభుత్వం ఇవి కనపడదా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నాతో పాటు రమ్మని చెప్పండి. వైవి సుబ్బారెడ్డి గారిని కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ పోదాం మీడియా సమక్షంలో శ్రీ వెంకటేశ్వర ఫార్మసీలో జరిగినటువంటి అవినీతి మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి నేను వారిద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా. సాక్ష్యాధారాలతో పాటు నేను నిరూపిస్తా. అది కాదని తప్పించుకోగలుగుతారా మీరు? గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు నియామకంపై ఎమ్మెల్సీ రాజాసింగ్ ఇవాళ ఉదయం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన అన్నారు. నావాడు నీవాడు అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు. ఒక ముహూర్తం ఉంటుంది, ఒక మంచి సమయం ఉంటుంది. ఆ సమయం చూసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వచ్చినాను, ఫామ్ కూడా తీసుకున్నాను. ఈ ఫామ్లో 10 మెంబర్స్ కౌన్సిలింగ్ మెంబర్ సైన్ కావాలి, సంతకం కావాలి. ఆల్రెడీ చాలా మంది మాకు ఆశీర్వాదం ఇచ్చే అట్లాంటి కార్యకర్తలకి మాట్లాడి ఇక్కడ తీసుకొని కూడా వచ్చినాం. స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పోస్టులో ఉంటావా, సస్పెండ్ చేయాలా అని వాళ్ళకి బెదిరించి ఇక్కడ నుంచి పంపించేసినాం. ముగ్గురు మా ఎంబడి వచ్చినారు, ఆ ముగ్గురే సైన్లు పెట్టినారు. ఇంకా దాదాపు 7 మెంబర్స్ సైన్ కావాలి. 10 మెంబర్స్ సంతకం చేసిన తర్వాతనే మనం ఈ ఫామ్కి మనం సబ్మిట్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ డిసైడెడ్ ఎవరికి ప్రజెంట్ చేయాలి, ఎట్లా చేయాలి అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకొని పైన కూర్చున్నారు. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తున్నాను. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా, నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు, రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. దురదృష్టం ఏంటంటే
2014 గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వేడిగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్యం నిర్వహణ అధ్వానంగా ఉందంటూ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మేయర్ను సైతం తప్పుదవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా అభివృద్ధి పనుల విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వంలోని అవినీతి జరిగిందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. వారి ఆరోపణలను వైసీపీ కార్పొరేటర్లు ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారని ఆరోపించారు. దీనిపై మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పందిస్తూ ప్రాధాన్యత క్రమంలో అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. చేసుకుంటా వస్తే మళ్ళీ 3వ రోజు నుంచి కొత్తగా స్టార్ట్ అవుతానే ఉంది. ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెట్లు పడతా ఉన్నారు, తీయటానికి లేదు. 2-3 రోజుల క్రితం దాకా కూడా నా డివిజన్ ట్రాక్టర్ లేదు. మీరు 50 ట్రాక్టర్లు పెట్టామని చెప్తా ఉన్నారు. ఇక యోగా ప్రోగ్రామ్ కానివ్వండి, దాని తర్వాత సీఎం కానీ ఆఫీసర్లు వేరే వేరే ప్లేసుల్లో అంతా ఎంగేజ్ అయ్యి ఉన్నారు. ఈ వీక్లో మొత్తం డ్రైవ్ చేసే ముందు కూడా మేము కూడా సమస్యలు కూడా చేస్తాం. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజాధనం వృధా అవుతోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆరోపించారు. గుంటూరు నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని సిబ్బంది నీరు గారుస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు నగరంలో ఒక్క రోడ్డు అయినా అందంగా ఉందా అని నిలదీశారు. మేయర్ అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు నగరం అందహీనంగా తయారైందన్నారు. ఏదైనా పని చేస్తే ఒక్క పద్ధతి ప్రకారం జవాబుదారీతనంతో చేయాలని అధికారులకు సూచించారు. మొక్కలు నాటే విధానంలో ఒక ప్రణాళిక లేదంటూ మండిపడ్డారు. సంవత్సర కాలంలో మరీ గ్రీనరీ అనేది మనకి నగరంలో ఎక్కడ నామమాత్రంగానే ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ఒక మెయింటెనెన్స్ గా అన్ని సిటీస్ చూస్తున్నాం మేము. అన్ని సిటీస్ లో కూడా దానికోసం ఏ ప్రాక్టీసెస్ అయితే తీసుకున్నారో అటువంటి ప్రాక్టీస్ గుంటూరు నగరాన్ని కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. మేము తెచ్చి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 10,000 మొక్కలు తెచ్చారంటున్నారు. దాంట్లో మొక్కలు స్వీకరించిన మొక్కలు 10,000, మొక్కల సంఖ్య నాటిన మొక్కల సంఖ్య 305, మిగతా 9,695 మొక్కలు మిగిలి ఉన్నాయి అని చెప్పి రాశారు. దానికి అర్థం ఏంటో నాకు ఏంటమ్మా ఇది? సార్ అది రెవెన్యూ మొక్కలు సార్, రోడ్ సైడ్ నాటే మొక్కలు స్పెల్ వైజ్ గా నాటడం జరుగుతుంది సార్. ఇప్పటి వరకు 305 మొక్కలు నాటడం జరిగింది. స్పెల్ వైజ్ గా రాను ఇంకా 20 రోజులకు ఒకసారి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ప్లాంటేషన్ చేస్తూ రీప్లాంటేషన్ చేస్తూ. అవునా, ఒకేసారి మీరు 10,000 మొక్కలు తీసుకుంటే దాని మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి కదా. తీసుకొని వచ్చిన మొక్కలు ఉంటాయి అన్ని రోజులు. 10,000 మొక్కలు మీరు తీసుకొని వచ్చారు. కమిషనర్ గారు ఆ రోజు ఎన్విరాన్మెంటల్ డే రోజు ఆయన ప్రతి వార్డు కూడా ఇన్ని పంపిస్తామన్నారు. దానికి ఏమైనా ప్రాక్టీస్ మొదలు పెట్టారా? పండ్ల మొక్కలు ఎక్కడ ఏ వార్డులో పంపించారు, ఏ వార్డులో ఎన్ని నాటారు? కనీసం మీరు ఇప్పుడు ఎంత కాస్ట్లీ మెటీరియల్ తీసుకొని వస్తున్నాం. నగరంలో ఎక్కడ అవుట్లుక్ మారట్లేదు. ఎక్కడ ఉన్నటువంటి దొంగలు అక్కడే ఉన్నటువంటి విధంగా ఉంది. ఇవన్నీ చిన్న చిన్న అంశాలు కూడా మనం ప్రస్తావన తీసుకొని వచ్చి దానికి ఒక మెయింటెనెన్స్ చేసేటువంటి ఒక ఏదో గ్రూప్ అప్పచెప్తే దానివల్ల ఉపయోగం కూడా ఉంటుంది. మెయింటైన్ చేయకపోతే అడగగలుగుతాం, ఆన్సర్ చేస్తారు, వాళ్ళ అకౌంటబిలిటీ ఉంటుంది. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా దాని మీద ఒక ప్రణాళికతో ముందుకు సాగితే తప్ప ఉపయోగం లేనటువంటి పనులు చేయడం వల్ల ప్రజా ధనం కూడా వృధా అవుతుంది. మనం అనుకున్నటువంటి టార్గెట్ కూడా పూర్తవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఏ రోడ్డు ఉంది చూడండి, బ్యూటిఫుల్ గా ఉందన్న రోడ్డు ఒకటి నాకు చూపించండి గుంటూరులో. ఈ రోడ్డు చాలా అందంగా ఉంది, చూడడానికి ముచ్చటగా ఉంది అనేటువంటి రోడ్డు ఒకటి చూపించండి. మీరు తెనాలి వెళ్ళండి, మీరు పొన్నూరు వెళ్ళండి, సత్తంపల్లి వెళ్ళండి, నేను చూపిస్తా. గుంటూరు నగరంలో ఎక్కడ ఒక్క రోడ్డు కలెక్టరేట్ రోడ్డు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాం మేము. చాలా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే గుంటూరు అన్సివిలైజ్డ్ ఏరియా అన్నట్టు తయారు చేసుకున్నాం.
దీన్ని మనం అందరం కలిసి ఒక యుద్ధ ప్రాతిపదికన దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనీస బాధ్యత. ప్రజల మిగతా విషయాలన్నీ పట్టించుకోకపోయినా ఏదో 1-2 రోజులు చూడడానికి అందంగా కనిపించాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు కూడా ఉంది. దీన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం చేయలేకపోయిన పక్షంలో కంప్లీట్ గా ఒక ఆర్గనైజేషన్. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సాక్షిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నగర కమిషనర్ పై తన నిరసన గళాన్ని విప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కమిషనర్ సమాధానం కోసం ఒక్క ఎమ్మెల్యే ఎదురు చూడడం దారుణంగా ఉందని ఆక్షేపించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సోమవారం గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కొలువు తీరింది. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నగరపాలక సంస్థ విఫలమైందని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో చర్చలు చేయడం తప్ప ఎలాంటి ఫలితాలు ఉండడం లేదన్నారు. రహదారుల అభివృద్ధి, మెరుగైన పారిశుద్ధ్యం కాగితాలకే పరిమితమైందని, ప్లాస్టిక్ నియంత్రణ అమలు కావడం లేదని కౌన్సిల్ సమావేశంలో ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం రావాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గుంటూరులో అనాధికారికంగా ఉన్న హోర్డింగ్లు తక్షణమే తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత బాధ్యత రహితంగా ఉంటున్నారంటే అధ్యక్ష, ఎంక్రోచ్మెంట్స్, మెయిన్ రోడ్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ తీయండి అని చెప్పి పలు విధాలు 10 సార్లు లెటర్ రూపంలో కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, గౌరవ కమిషనర్ గారికి కానివ్వండి సబ్మిట్ చేసినప్పటికీ కేవలం ఆ రోజు పని చేసుకుంటే తప్ప రెక్కాడితే కానీ ఒక్కాడని అట్టి బళ్ళ వాళ్ళని, పూల కొట్టు వాళ్ళని, కూరగాయల మార్కెట్ వాళ్ళని, కూరగాయలు అమ్ముకునే బళ్ళ వాళ్ళని అప్పటికప్పుడు హడావిడి చేసి తీసేయడం తప్ప ట్రైన్ల మీద ఉన్నవి కానివ్వండి, ఎంక్రోచ్డ్ గా బయటకు వచ్చిన వాళ్ళని కానివ్వండి ఏ మాత్రం టచ్ చేయకుండా వాళ్ళని అలాగే వదిలేస్తున్నారు అధ్యక్ష. ఇదే టైప్ ఆఫ్ వర్క్ అధ్యక్ష, నాకు అర్థం కాలేదు. ఇది కూడా మెయిన్ రోడ్డులోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంటర్నల్ రోడ్స్ గురించి, అక్కడ ప్రజలు అనుభవిస్తున్న బాధ గురించి మనం చెప్పుకోవాల్సిన పనే లేదు అధ్యక్ష. అది ఇంకా దారుణమైన విషయంగా ఈరోజు ఉంది. సో ఇలాంటి సమస్యలతో ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేము అధ్యక్ష. మరి మనం కించపరచడం కోసం ఆ మాట వినకూడదు అనే పరిస్థితి, గవర్నమెంట్ మీద బ్యాడ్ తీసుకురావాలనే ఒక సంకల్పమా నాకు అర్థం కావట్లేదు. బేసిక్ ఇష్యూస్ మీద మనం ఒక సొల్యూషన్ తెచ్చుకోలేకపోతే ఇంకా చాలా సమస్యల మీద ఎప్పుడు పోరాడతామో నాకు తెలియట్లేదు అధ్యక్ష. నేను ఒక ఆన్సర్ రిటర్న్ రూపంలో కావాలని అడిగితేనే నాకు మొన్న వచ్చింది అధ్యక్ష ఆన్సర్. అంటే ఇలాగ పరిస్థితి సిస్టమ్ పనిచేస్తే నేను ఎప్పుడు దీనికి ఆన్సర్స్ రెడీ చేసుకొని మళ్ళీ మీరు ఈ ఆన్సర్స్ నాకు సాటిస్ఫాక్టరీగా లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా నాకు మీరు ఆన్సర్స్ ఇస్తే ఏం చేయాలో చెప్పాలి. మీరే నాకు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎనీథింగ్ ఇక్కడ డిస్కస్ చేసేవన్నీ రిటర్న్ రూపంలో నాకు మళ్ళీ నేను చెప్తున్నాను. గత కౌన్సిల్లో కూడా నేను మీకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కూడా మిమ్మల్ని కోరుతున్నాను, మేము అడిగిన ప్రతి ప్రశ్నకి రిటర్న్ రూపంలో మాకు ఆన్సర్స్ రావాలి అధ్యక్ష. ఆ రిటర్న్ రూపంలో డేట్లు వారీగా రావాలి అధ్యక్ష. ఆ డేట్లు ఫెయిల్ అయినప్పుడు కూడా మళ్ళీ మాకు జవాబు రావాలి అధ్యక్ష. మేము పదే కార్పొరేషన్ చుట్టూ లేదంటే కమిషనర్ గారి చుట్టూ ఆన్సర్ రాలేదని తిరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ మీద చాలా బ్యాడ్ వస్తుంది. ఇంత సిస్టమేటిక్ గా ప్రతినిత్యం పనిచేస్తున్నప్పటికీ కూడా చిన్న విషయాలు కూడా మేము పరిష్కారం చూపలేకపోతే ప్రజలు మమ్మల్ని ఆమోదించారు అధ్యక్ష. ఇది మీరు దయచేసి అర్థం చేసుకొని సదరు డిపార్ట్మెంట్ వాళ్ళని హెచ్చరిస్తారా, ముందుకు నడిపిస్తారా నేను కోరుకుంటున్నాను. గుంటూరు నగరపాలక సంస్థ పాలనా వ్యవస్థ ఒక సిస్టమ్ ప్రకారం నడవడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ఆరోపించారు. నగరవాసులకు అందించే పౌర సేవల విషయంలో కానీ, అభివృద్ధి అంశంలో కానీ వ్యవస్థీకృత లోపం కనిపిస్తుందని ఆక్షేపించారు. సోమవారం జరిగిన గుంటూరు కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం పలు అంశాలను కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. సుబ్బారెడ్డి నగర్లో అభివృద్ధి పనులు జరగడం లేదని ఆరోపించారు. కాంట్రాక్టర్లు ప్రగతి పనులను సకాలంలో ప్రారంభించడం లేదని ధ్వజమెత్తారు. మేయర్ మారుతుంటారు, ఆఫీసర్స్ మారుతుంటారు, కానీ సిస్టమ్ మాత్రం ఒకటి ఉంటుంది. ఆ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నడపాల్సిన బాధ్యత ఎగ్జిస్టింగ్ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మీద ఎగ్జిక్యూట్ చేసేది. అయితే ఇక్కడ నా అబ్జర్వేషన్ ఏంటంటే అది కొంత కొరత కనిపిస్తుంది ప్రతి ఇష్యూలో. నేను ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను. ఇటు పక్క పాలకపక్షమైనా ఇటు పక్క ప్రతిపక్షమైనా కానీ అందరూ కూడా ఇష్యూస్ దీని సిస్టమ్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ రావు అధ్యక్ష. మంది ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అధ్యక్ష. కనీసం అంటే ఎందుకంటే టెండర్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఎందుకంటే ప్రభుత్వం మారి కూడా
ఒక మరి 1 year దాటిపోయింది. 1 year దాటిపోయిన తర్వాత ఆ టెండర్ అయిపోయి ఆ టెండర్ ఇంట్రెస్ట్ ఎవరికి లేదు అనే పరిస్థితుల్లో ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ కంటిన్యూ అయినాడంటే అర్థమవుతుంది. మరి ఎందుకు 1 year నుంచి కూడా వాళ్ళకి అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇందాక చెప్పారు, రోషన్ గారు చెప్పారు, 10 నెలల నుంచి ఒక కాంట్రాక్టర్ పని అలాట్ అయిన తర్వాత చేయకుండా తత్సారం చేస్తున్నారని. నేను చెప్తున్నాను, సుబ్బారెడ్డి నగర్లో 2 సంవత్సరాల నుంచి అధ్యక్ష 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ ఇంతవరకు కూడా పని ముట్టుకోలేదు అధ్యక్ష. మరి మీరు ఏం ఆర్డర్స్ ఇస్తారో నేను చాలాసార్లు కౌన్సిల్లో కూడా చెప్పాను. మరి ఎందుకు భయపడుతున్నారో, మరి రూల్ ఏముందో, ఎందుకు వాళ్ళని డిస్క్వాలిఫై చేయకూడదు, బ్లాక్ లిస్ట్ లో పెట్టకూడదు, మరి కానీ సిస్టమ్ అయితే ఆడడానికి వీలేదు. ఒక స్టాండర్డ్ బెంచ్ మార్క్ రూల్స్ పెట్టుకొని మనం ఇంప్లిమెంట్ చేస్తే మరి ఒక 3 నెలలకి నా వర్క్ అటెండ్ కాకపోతే అతనే డిస్క్వాలిఫై చేయటం అనేది ఒక సిస్టమ్ పెట్టుకున్నాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, నేను ఒక లాస్ట్ కౌన్సిల్ అయిపోయినప్పుడు మీకు ఒక రిప్రజెంటేషన్, కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని నగరపాలక సంస్థ ఎదురు గత 8 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ మధు మాట్లాడుతూ జీతాలు పెంచమని రాష్ట్ర వ్యాప్తంగా 55 రోజులుగా గుంటూరులో గత 8 రోజులుగా సమ్మె చేస్తున్నామని చెప్పారు. జూన్ 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి స్ట్రీట్ లైట్లను ఆపి సమ్మె చేశామని తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేదని, మాకు ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారు. కొంతమంది కమిషనర్లు కార్మికులపై కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. మేము చట్టపరంగా నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తున్నామని తెలిపారు. మేము చాలీచారని జీతాలతో జీవనం గడుపుతున్నామని అన్నారు. మా న్యాయమైన డిమాండ్లను తీర్చకపోగా మాపై కేసులు పెడతామని బెదిరింపుకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము దేనికి భయపడేది లేదు. మా కోరికలు, మా డిమాండ్లు నెరవేరే వరకు ఈ సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకి సంఘమైన ఒక సంఘం 55 రోజులుగా జీతాలు పెంచమని సమ్మె చేస్తూ ఉంది. అలాగే మేము కూడా 8 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాం. జేఏసీ ఏర్పడి నేను జేఏసీ చైర్మన్గా, రాష్ట్ర జేఏసీ చైర్మన్గా ఉన్నాను. మొన్న CDMA కార్యాలయం ముట్టడి కార్యక్రమం కూడా, చర్చలకు వెళ్ళలేదని CDMA కార్యాలయం కూడా ముట్టడి కార్యక్రమం చేశాం. ADMA గారికి సమయం ఇచ్చి మీరు కనుక మాకు 27వ తేదీ కనుక మాకు సాయంత్రం కల్లా మీరు మాకు చర్చలకు పిలిచే సమయం కనుక మాకు డేట్ కనుక ప్రకటించకపోతే స్ట్రీట్ లైటింగ్ ఆపేస్తామని చెప్పినని ఆపి రాష్ట్ర వ్యాప్తంగా 27వ తారీఖు నుండి 27, 28, 29 ఈ రోజు కూడా స్ట్రీట్ లైటింగ్ ఆపుతాం. మొన్న కూడా స్ట్రీట్ లైటింగ్ ఆపేసాం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి. అయినా కూడా ప్రభుత్వంలో ఇంతవరకు చలనం లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి మాకు సమాచారం రాలేదు. ఇక్కడైతే లోకల్గా కొంతమంది కమిషనర్లు అయితే కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని నగరపాలక సంస్థల్లో కార్మికుల మీద కేసులు పెడతామని చెప్పి కూడా బెదిరియడం జరుగుతుంది. ఇక్కడ గుంటూరు నగరపాలక సంస్థలో స్ట్రీట్ లైటింగ్ విభాగం కార్మికులను అయితే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మేము చట్టపరంగా నోటీసులు ఇచ్చి సమ్మె చేస్తూ ఉన్నాం. మేము అల్లాటప్పగా మేము సమ్మె చేయట్లా. మేము ఎన్నో వింతపత్రాలు CDMA గారికి ఇచ్చి మా సమస్య పరిష్కారం కాకపోతే మాకు కూడా పారిశుద్ధ్య కార్మికులు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు, డ్రైవర్లకి ఎంతైతే 6,000 రూపాయలు కదా ప్రభుత్వం పెంచిందో అదే జీతాన్ని మాకు ఇవ్వమని చెప్పి, మాకు పెంచమని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము 15,000 రూపాయలతో చాలీచాలని జీతాలతో మేము మా కుటుంబాలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాయి. కాబట్టి మాకు జీతాలు పెంచమని చెప్పి, అందరూ సమానంగా జీతాలు పెంచమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతుంటే ఈ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తీర్చకపోగా మా మీద బెదిరింపుల ధోరణిలో కేసులు పెట్టడం, కొన్ని మున్సిపాలిటీ అధికారులు కేసులు పెడతాం, రిజర్వాయర్ల దగ్గర పోలీసు బందోబస్తు పెడతాం, ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. మేము దేనికి భయపడే పరిస్థితి లేదు. మేము మా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పండిత నాగార్జున వ్యక్తి 4 లక్షలు తీసుకుని బెదిరిస్తున్నాడని SP కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గుంటూరుకు చెందిన మక్కిన భవానీ SPకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి మమ్మల్ని మోసం చేసి మా వద్ద 4 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పారు. ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న మేము అతని మాటలు నమ్మి మా వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి 4 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చామని చెప్పారు. మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇప్పిస్తారని అతన్ని అడిగితే మమ్మల్ని అతను పట్టించుకోవడం లేదు, నా ఇష్టం వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు రాండి అంటున్నాడని అన్నారు.
ఉద్యోగాలు ఇవ్వకపోతే మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని అడిగితే డబ్బులు లేవు, ఏమీ లేవు, మీకు దిక్కుర చోటు చెప్పుకోండి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నాడని అన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మమ్మల్ని మోసం చేసిన అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. అండి, నేను గుంటూరు నుంచి వచ్చాను. నేను భాష్యంలో అకౌంటెంట్గా చేసేదాన్ని. మా మరిది గారేమో రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్గా చేసేవాళ్ళు. మా ఇద్దరికి కాంట్రాక్ట్ బేస్లో నాకేమో ఆచార్య రంగా యూనివర్సిటీ ఉంది కదా లామ్లో, అక్కడ కంప్యూటర్ అసిస్టెంట్గా ఇప్పిస్తానని, మా మరిది గారికి ఏమో జడ్జి దగ్గర అటెండర్గా ఇప్పిస్తానని చెప్పేసి పండిత నాగార్జున అనే అతను మా దగ్గర 4 లక్షలు తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత మమ్మల్ని ఆఫీస్లో కూడా తీసుకెళ్లారు. నాకు కంప్యూటర్ టెస్ట్ కూడా పెట్టారు, సిస్టమ్ ఇచ్చారు. వాళ్ళు అక్కడున్న ఆఫీస్ వాళ్ళు లెగిచారు, తనకి సిస్టమ్ ఇచ్చారు. సో నేను సిస్టమ్ మొత్తం టైప్ చేశాను. ఓకే అమ్మ నువ్వు సెలెక్ట్ అయ్యావని చెప్పేసి నాకు ఏదో ఒక లెటర్ చూపించారు. ఆ లెటర్ మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేదు. నువ్వు సెలెక్ట్ అయ్యావమ్మా, ఒక 1 వీక్లో నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పి అక్కడ ఇమీడియట్గా నన్ను జాబ్లోంచి వెళ్ళిపోమని చెప్పారు. భాష్యంలో రిజిగ్నేషన్ ఇచ్చేయమని చెప్పారు. సో నేను భాష్యంలో రిజిగ్నేషన్ ఇస్తే వాళ్ళేమో నువ్వు ఇలాగా ఇంకా 2 మంత్స్ పీరియడ్ ఉంది, నువ్వు ఇలా రిజిగ్నేషన్ ఇవ్వడానికి లేదని చెప్పేసి నా 10th క్లాస్ సర్టిఫికేట్ని వాళ్ళు అక్కడ హోల్డ్ చేసేసుకున్నారు భాష్యం వాళ్ళు. నా సర్టిఫికేట్ ఇవ్వండి మేడం అంటే నేను ఎలాంటి అగ్రిమెంట్ కూడా రాయలేదు కదా అంటే 3 మంత్స్ శాలరీ పే చేస్తేనే నీ సర్టిఫికేట్ అనేది ఇస్తామని చెప్పేసి భాష్యం వాళ్ళలో సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. సరే ఇంకా మా మరిది గారేమో ఇట్లా రిజిస్టర్ ఆయన్ని కూడా జడ్జి గారి ఛాంబర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక 20 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టారు. ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చాడు. నీది కూడా కన్ఫర్మ్ అయిపోయింది బాబు, నువ్వు కూడా జనవరి 28వ తారీఖు నుంచి ఇంకా జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు. మేమిద్దరం ఇంకా సరే అన్నాము. ఒక 1 వీక్ ఆగండి, మీకు అపాయింట్మెంట్ లెటర్స్ వస్తాయని చెప్పి ఆన్ ద స్పాట్ మా దగ్గర క్యాష్ తీసుకున్నారు. మా నాన్నగారితో పాటు చేసే రవి అనే పర్సన్ ఈ పండిత నాగార్జున అనే ఆయన్ని పరిచయం చేశారు. ఆయన చెప్పాడు ఇట్లాగా ఈయన కాంట్రాక్ట్ బేస్లో ఇప్పిస్తారు అని చెప్పేసి. అప్పటికి మేము అడిగాము కాంట్రాక్ట్ బేస్లో అంటే ఇవి లిస్టులో వదులుతారు కదా అంటే లేదు ఇది లోపల ఇలానే జరుగుతాయి అని చెప్పేసి లోకేష్ ఫేస్ నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పారు. సో మేము ఇంకా మాకంటూ ముందు వెనక ఎడ్యుకేటెడే, ఏ జాబ్స్ లేవు, ఉన్న జాబ్స్తో మేము సఫర్ అవుతున్నామని చెప్పేసి ఇంకెళ్ళిపోయి మేము కట్టేసేసాం. అప్పటికి మా నాన్నగారు చెప్తానే ఉన్నారు, మేము మా నాన్నగారి మాట వినకుండా మేమే కట్టేసేసేసాము. ఇప్పుడేమో మేము ఫోన్ చేస్తే బ్లాక్ చేస్తున్నారు, ఎలాంటి రెస్పాండ్ ఏమీ ఉండట్లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి. వాళ్ళ నాన్నగారేమో రిటైర్ పోలీస్ అనమాట. సో మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అందుకనేసి ఈరోజు మేడంకి ఇలాగా చెప్దామని చెప్పి వచ్చాము. 4 లక్షలు తీసుకున్నారండి. ఫస్ట్ చెప్పడం 6 లక్షలు చెప్పారు. మేము అంత అమౌంట్ ఇవ్వలేమంటే 4 లక్షలు తీసుకున్నారు. నేను మా చెల్లి ఇద్దరము మా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం పెట్టేసేసేసి వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చాము. మా నాన్నగారు సివిల్ సప్లైలో చేస్తారండి. ఆయన కాదు, ఆయన ద్వారా కలెక్టర్ ఆఫీస్లో రవి అనే ఆయన అటెండర్ ఉన్నారు, ఆయన పరిచయం చేశారు మా నాన్నగారికి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.